నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ ప్రాంతంలోని హోటల్ డాబాపై ఉన్న పెంట్ హౌస్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై దర్గామిట పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడిలో 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు దర్గామిట సీఐ బి కళ్యాణరాజు తెలిపారు. ముద్దాయిలను రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు సీఐ తన కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎవరైనా ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కళ్యాణరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రభాకర్, క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాగుంట లేఅవుట్లోని 1947 అనే ఒక డాబా ఉంది. అక్కడ ఆ డాబా పైన ఒక గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. కొంతమంది నిర్వాహకులు విచారం పర్పస్గా దాన్ని తీసుకొని గెస్ట్ హౌస్ రూమ్స్ తీసుకొని మామెళ్ల శ్రీకాంత్, నెల్లూరు శ్రావణ్ కుమార్, షేక్ సాజిద్ అనే 3 వ్యక్తులు గెస్ట్ హౌస్ని తీసుకొని బయట నుంచి లేడీస్ని తీసుకొస్తూ అక్కడ కొన్ని రోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారం ఉంది. దాని మీద మేము నిఘా పెట్టి ఈరోజు సాయంత్రం రైడ్ చేయడం జరిగింది. మా ఎస్ఐ గారు క్రైమ్ స్టాఫ్తో రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఒక లేడీని 3 ఆర్గనైజర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పంచనామాన్ని నిర్వహించి మీడియేటర్ ప్రజెన్స్లోనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని మీద చట్ట ప్రకారంగా కేసు నమోదు చేసినాము. అలాగే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో 3 వారిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తాము. లేడీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో, ఎవరితోనైతే ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారో సదరు లేడీని హోమ్కి పంపిస్తాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవి ఒక ఇళ్ల మధ్యలోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ప్రజలు బాధ్యతగా ఉండి ఇలాంటి సమాచారం ఏది ఉందంటే వెంటనే పోలీసులకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా గంజాయి కానీ, గ్యాంబ్లింగ్ కానీ, అలాగే ఇట్లాంటి వ్యభిచారానికి సంబంధించిన విషయాలు ఏవైనా కానీ బాధ్యతగా పోలీసుల వారికి తెలియజేస్తే దాని మీద చట్ట ప్రకారంగా కఠినంగా మేము చర్యలు తీసుకొని దానికి ముద్దాయిల్ని శిక్షిస్తాం. థ్యాంక్ యూ. వీళ్ళ మీద ఏం లేదు, ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ టైం గత కొన్ని రోజులుగా 15 రోజులుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఒకరు బుచ్చిరెడ్డిపాలెం అండి, ఒకరు బుచ్చిరెడ్డిపాలెం, కుర్రోడిది ఇక్కడనే టౌను, ఇంకొక అతనిది పక్కన రూరల్ ఏరియా. అమ్మాయి వచ్చేసి శ్రీకాకుళం ఏరియా నుంచి తీసుకొచ్చారు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3,200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.